Hi, I'm Dr. Shrija. I'm a periodontist from Tooth Dental Clinic. ఇవాళ నేను టూత్ సెన్సిటివిటీ గురించి మాట్లాడుతున్నాను. సో ఎప్పుడైనా మీరు మరీ చల్లగా లేకపోతే వేడిగా ఎక్కువ స్వీట్స్ ఆర్ చాక్లెట్స్ తింటున్నప్పుడు, చల్లగాలికి వెళ్తున్నప్పుడు ఏదైనా టూత్ పెయిన్ లేదా సెన్సిటివ్ టైప్ లో ఫీల్ అయ్యారా? అది ఎందుకు అని అంటే మనకు ఒకటి టూత్ మీద 3 లేయర్స్ ఉంటాయి. మెయిన్ ఇంపార్టెంట్ 3 లేయర్స్. ఎనామిల్. ఈ బేసికలీ ఎనామిల్ అనేది మనకి ప్రొటెక్టివ్ లేయర్. ఈ ఎనామిల్ అనేది మనకి లాస్ అయ్యి లేదా పాడైపోయి డ్యామేజ్ అయ్యి లాస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ఏంటి లోపల ఒకటి ఇన్నర్ సెన్సిటివ్ లేయర్ అని ఉంటుంది, డెంటిన్ అని. ఇది ఎక్స్పోజ్ అయిపోతుంది ఓన్లీ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ కి. అప్పుడు ఏమవుతుంది, దానివల్ల మనకి సెన్సిటివిటీ అనేది డెవలప్ అవుతుంది. అదెందుకు? సో మనకి డెంటిన్ లోపల చేంబర్స్ ఉంటాయి, దాంట్లో మల్టిపుల్ నర్వ్స్ ఉంటాయి. ఈ నర్వ్స్ అనేది మనకి ఏంటంటే ఏదైనా వేడిగా చల్లగా లేకపోతే స్వీట్స్ చాక్లెట్స్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు ఈ నర్వ్స్ అన్ని యాక్టివేట్ అయిపోతాయి. ఇవి యాక్టివేట్ అయినప్పుడు మనకి ఏంటంటే పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ రీజన్స్ ఎందుకు మనకి ఎనామల్ లాస్ అవుతుంది అనేది కొన్ని రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి అసిడిక్ ఫుడ్స్ లో చాలా వస్తాయి మనకి. మెయిన్ గా సిట్రస్ ఫ్రూట్స్, లెమన్ లేకపోతే ఆరెంజెస్, ఇంకా కార్బోనేటెడ్ డ్రింక్స్ అన్నమాట. అంటే కూల్ డ్రింక్స్ లేకపోతే సోడా, ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు చాక్లెట్స్, ఆల్కహాల్, ఇవన్నీ ఏంటంటే ఎక్కువ సెన్సిటివిటీని పెంచుతాయి. సో మనం ఏంటి అంటే యాసిడిక్ ఫుడ్స్ తీసుకున్న వెంటనే డెఫినెట్లీ వాటర్ తో వాష్ చేసుకోవాలి ఓరల్ క్యావిటీ అనేది. ఎందుకు అని అంటే లేకపోతే ఇవన్నీ ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి టూత్ పైన యాసిడిక్ అంటే ఆబ్వియస్లీ ఆ ఎనామిల్ అంతా ఎరోడ్ చేసేస్తుంది. దానివల్లనే మనకి ఎనామిల్ లాస్ అవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎందుకు మనకి ఎనామిల్ లాస్ అవుతుంది అని అంటే మరీ హార్డ్ గా బ్రష్ చేస్తున్నప్పుడు టూత్ బ్రష్ తో. సో అందుకనే మనకి టూత్ బ్రష్ అనేది బ్రిసిల్స్ ఏ టైప్ లో మీరు వాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. హార్డ్, మీడియం, సాఫ్ట్ ఇవన్నీ అసలు ఏవి వాడకూడదు. ఇవన్నీ ఏంటంటే మనకి మైక్రో అబ్రేషన్స్ అన్నమాట. చిగురుని చిన్న చిన్న ట్రామా లాగా కాజ్ చేసి చిన్న చిన్న అబ్రేషన్స్ అనేవి ఫామ్ అయిపోతాయి మనకి చిగుర్ల పైన. సో ఎప్పటికైనా అల్ట్రా సాఫ్ట్ లేదా ఎక్స్ట్రా సాఫ్ట్ టూత్ బ్రష్ అనేది మనకి వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి నిద్రపోతున్నప్పుడు మనకు తెలియకుండా పళ్ళని చాలా గ్రైండ్ చేస్తే కొరుకుతాం, మనకి తెలియదు, నిద్రలో అది అయిపోతుంది. సో దాని వల్ల కూడా మనకి పన్ను అనేది అరగడం స్టార్ట్ అవుతుంది హార్డ్ గా గ్రైండ్ చేస్తున్నప్పుడు టూత్ అనేది. సో అప్పుడు ఎనామిల్ మళ్ళీ పోతుంది. సో అప్పుడు దానికి ఏంటి సొల్యూషన్ మనకు తెలియదు కదా. నిద్రపోతున్నప్పుడు మనకి తెలియకుండా గ్రైండ్ చేస్తున్నాము పళ్ళని అని అంటే డెంటిస్ట్ దగ్గరికి మీరు వస్తే మెజర్మెంట్స్ తీసుకుంటాము. నైట్ గర్డ్ అని ఉంటుంది, అది మీరు పడుకునేటప్పుడు వేసుకుంటే మనకి మీరు గ్రైండ్ చేసినా కూడా దానికి వెళ్తే ఫోర్సెస్ తప్ప మీకు డైరెక్ట్ టూత్ కాంటాక్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి చిగురు అనేది అరగడం. సో చిగురు ఎందుకు అరుగుతుంది? మనం సరిగ్గా బ్రష్ చేసుకోకపోతే బ్యాక్టీరియా అంతా మన పన్ను మీద డెవలప్ అయిపోతే, మనం సరిగ్గా క్లీన్ చేసుకోకుండా అలానే టూత్ సర్ఫేస్ మీద ఉండిపోతే మనకి చిగురు ఇంకా బోన్ అనేది డ్యామేజ్ అవుతుంది. చిగురు అడిగినప్పుడు ఏమవుతుంది, మనకి మళ్ళీ అగైన్ డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అయిపోతుంది. సో దీని వల్ల సెన్సిటివిటీ అవుతుంది. ఇది ఎలా అవాయిడ్ చేస్తాము అని అంటే, సో ఫస్ట్ థింగ్ ఎక్స్ట్రా సాఫ్ట్ టూత్ బ్రష్ వాడడము, రెగ్యులర్ ఓరల్ క్లీనింగ్ చేసుకుంటూ ఉండడము 3 months or 6 months ఒకసారి. అసిడిక్ ఫుడ్స్ అనేవి తీసుకోవడం, కన్సంప్షన్ అనేది కొంచెం తగ్గించి, లేకపోతే అవి తీసుకున్న తర్వాత ఇమీడియట్ వాటర్ రిన్సింగ్ చేసుకోవడము మౌత్ ని. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాసింగ్ చేసుకుంటూ ఉండడము. ఇవన్నీ టిప్స్ అన్నమాట, అంటే ఎలాగ సెన్సిటివిటీ అనేది అవాయిడ్ చేయడం. సో ఐ నో సెన్సిటివిటీ ఈజ్ అ వెరీ కామన్ ఇష్యూ, కానీ అలా అని అది ఇగ్నోర్ చేస్తే మనకి ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని నుంచి క్యావిటీస్ రావడము, చిగురు అనేది అరిగిపోవడము, మళ్ళీ వీటికి ఇంకొకటి ట్రీట్మెంట్ అనేది యాడ్ అయిపోతూ ఉంటుంది. సో ఎర్లీ స్టేజ్ లో ఏదైనా మనం ట్రీట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా ఈ ఇష్యూతో బాధపడుతుంటే యూ కెన్ ఆల్వేస్ విజిట్ అవర్ టూత్ డెంటల్ క్లినిక్. మాకు హైదరాబాద్ లో అన్ని వైపుల బ్రాంచెస్ ఉన్నాయి. ఆల్సో వీ హ్యావ్ అన్ ఆన్లైన్ వెబ్సైట్ toothdental.com. You can also directly chat with the doctor in that website. Later you can always go through the website also. Thank you.